వెల్దండ బాలికల సోషల్ వెల్ఫేర్ గురుకులం హాస్టల్లో పిల్లలకు మౌలిక వస్తువులు లేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదువుకోవడానికి, పడుకోవడానికి, బట్టలు మార్చుకోవడానికి ఒకే రూమ్ ఉండడం వల్ల చదువుకోవాలన్నా నిద్రించాలన్నా చాలా ఇబ్బందిగా ఉందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రెండవ శనివారం పిల్లల తల్లిదండ్రులు వచ్చి పిల్లలతో కొంచెం సేపు గడపాలి అనుకుంటే ఎండలో కూర్చునే పరిస్థితి ఉంది. అలాగే హాస్టల్ గేట్ ముందు మురికి కాల్వ వెళ్లడం వల్ల పందులు, దోమలు, దుర్వాసన వీటి వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. ఎంతో మంది అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ స్పందించడం లేదు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వచ్చి పరిశీలించారు తప్ప ఎలాంటి ఫలితం లేదు. దయచేసి ఎమ్మెల్యే గారు అదనపు గదులు మరియు మోరి కాల్వలపై అధికారులకు చెప్పి బాగు చేయించవలసిందిగా తల్లిదండ్రులుగా మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి మా బాధను అర్థం చేసుకుంటారని వెల్దండ సోషల్ వెల్ఫేర్ గురుకులం హాస్టల్ పిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని వేడుకుంటున్నామన్నారు. ఎలాంటి వసతులు లేవు. మా పిల్లలకు తీరని ఇబ్బందులు అవుతున్నాయి. చదువుకోవడానికి అదే రూము, పండుకోవడానికి అదే రూము, బట్టలు మార్చుకోవడానికి అదే రూములు లేవు. ఇవాళ సెకండ్ సాటర్డే ఏమైనా పిల్లలను చూసుకొని కానీ వస్తే మరీ ఎండలో కూర్చొని పిల్లలకు భోజనాలు తినబెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎంతో మంది అధికారులు వస్తుర్రు, ఎవ్వరు తట్టించుకోవడం లేదు. అక్కడ చూడండి మొత్తం మోరీలు, పందులు చూడండి, అక్కడ పందులు ఎట్లా వచ్చినాయి, పందులు, దోమలు వచ్చినాయి, ఈగలు వచ్చినాయి. పిల్లలు తింటుంటే విపరీతమైన స్మెల్ వస్తుంది. తల్లిదండ్రులుగా మా ఆవేదన అధికారులు కానీ నాయకులు కానీ అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంతో మంది నాయకులు వస్తుర్రు పోతుర్రు, కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇప్పటికన్నా స్పందించి మా మీద దయ ఉంచి మా పిల్లల భవిష్యత్తు కోసం మా గురించి చూసి మేము డబ్బులు లేకనే గవర్నమెంట్ హాస్టల్లో చదివిస్తున్నాం. ఎలాంటి వసతులు లేక చాలా ఇబ్బంది పాలైనాం. మా పిల్లల ఆరోగ్యాలు రోజు రోజు క్షీణిస్తున్నాయి. అర్థం చేసుకొని మాకు రూములు కానీ, ఈ మోరీలు కానీ, మా పిల్లలకు ఇవాళ ఎండకు చూడండి, ఎండలో తింటున్నారు పిల్లలు. ఈరోజు అర్థం చేసుకుంటారని ఎంఆర్ఓ గారికి మరీ సవినయంగా వేడుకుంటున్నాం. పిల్లల తల్లిదండ్రుల తరఫున మేమందరం ఒకటై మీరు ఇప్పటికైనా మా పిల్లల గురించి ఆలోచిస్తారని కోరుకుంటున్నాం. నీడ లేదు, అందరూ ఎండకే కూర్చున్నారు. ట్యాంక్ నీడకు ఓ చెట్లు లేవు, టెంటు లేదు, రేకులు లేవు, ఏమీ లేదు. మొత్తం ఎండకే పిల్లలు.